తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బయ్యారం, గార్ల మండలాల్లో పంట పొలాలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో అకాల వర్షానికి వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, కంది పంటల్లో నష్టం రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పాకాల ఏటి పక్కన ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి 3 ఎకరాల పట్టా భూమిలో వరి సాగు చేయటం జరిగింది. అయితే వరి సాగు చేసి ఇప్పుడు అనేక రకాల కష్ట నష్టాలు కోర్చి యూరియా దొరకనటువంటి సమయంలో కూడా యూరియాని ఈ కష్టాలను అధిగమించి పంట పండిస్తే తీరా నిన్న వచ్చినటువంటి మెంత తుఫానుకు సర్వస్వం బూడిదైపోయింది, నీటిమయమైపోయింది, నీళ్ళల్లో మునిగిపోయింది చేనంతా. మరి ఈ విధంగా జరిగినటువంటి నష్టం ఉంది, చాలా నష్టం ఉంది. నాకే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కూడా అనేక మందికి పొలాలలో నీళ్లు చేరి మరి వర్షాల వల్ల, ఈ వరదల వల్ల, పాగాలేటి వచ్చినటువంటి వరద వల్ల మరి తీవ్రంగా నష్టం జరిగింది. మరి ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం వారు మరి పరిశీలన చేసి మరి సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా